నమస్తే, నేను సిరి. కొండా సురేఖ గారు అయితే ఇండస్ట్రీ పైన నిఘా పెట్టినట్టు అనిపిస్తుంది. ఏంటంటే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అంటే తప్పు అని చెప్పి మాట్లాడిన వాళ్ళ మీద నిఘా పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కొండా సురేఖ గారు ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేస్తారు గతంలో కొన్ని రోజుల క్రితం, అవి ఏంటంటే చాలా వరకు ఇండస్ట్రీ నుంచి ఏంటంటే ఆమెకి నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది. అంటే నాగార్జున గారి ఫ్యామిలీకి కానీ సమంత గారు కానీ సపోర్ట్ చేస్తూ చాలామంది ఇండస్ట్రీ పెద్దలే కావచ్చు, హీరోయిన్స్ అందరూ కూడా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టినట్టు అనిపిస్తుంది. వాళ్ళ మీద కేసులు పెట్టే అంటే కొండా సురేఖ గారి గురించి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు కొండా సురేఖ గారు వర్సెస్ హీరో నాగార్జున గారు, ఈ మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం ఏదైతే ఉందో సోషల్ మీడియా వేదికగా చేసుకుని లేదా మీడియా వేదికగా చేసుకొని అది రకరకాల మరుపులు తిరుగుతూ ఉంది. తిరిగి లాస్ట్కి పరువు నష్టం దావా వేసేంత వరకు కూడా వెళ్ళింది. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు నాగార్జున గారు. ఇప్పుడు దాని మీద మంత్రి కొండా సురేఖ గారు ఏమంటున్నారు, ఆల్రెడీ నేను మాట జారానని చెప్పి క్షమాపణ చెప్తున్నాను కదా, ఇతను కోర్టుకి వెళ్ళి రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్లో ఆవిడ ఉన్నారు. ఆవిడతో పాటు బీసీ సామాజిక వర్గం కూడా కన్సల్టేట్ అవుతుంది. ఇప్పుడు కేవలం కొండా సురేఖ గారు మంత్రి అని కాకుండా ఇది సామాజిక వర్గ కోణం నుంచి కూడా వెళ్ళిపోయింది. బీసీ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి మహిళా మంత్రి ఆవిడని కావాలని చెప్పి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నాగార్జున గారు అక్కినేని ఫ్యామిలీ, ఈ అక్కినేని ఫ్యామిలీ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది మొత్తం ఉంటుంది కదా. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల కాలంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడినప్పుడు టాలీవుడ్ మొత్తం కూడా చాలా వరకు పాపులర్ హీరోలు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు రెస్పాండ్ అయ్యారు అనే దాని మీద ఒక క్వశ్చన్ వేసుకుంటే, ఇదంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ కేటీఆర్ గారు నడిపారు, కేటీఆర్ గారి వల్లనే వీళ్ళందరూ కొండా సురేఖ గారికి మద్దతు పలికారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కొండా సురేఖ గారిలో అలా కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో అక్కినేని ఫ్యామిలీకి మద్దతు పలకటం వల్ల వీళ్ళందరూ ర్యాలీ అయ్యారు. అసలు వీళ్ళు ఎందుకు ర్యాలీ అయ్యాలి అనే దాని మీద స్క్రూటినీ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ఇది మళ్ళీ సామాజిక కోణం నుంచి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి సమాచారాన్ని అయితే కొంత క్రైటీరియాగా తీసుకుంటుంది కదా. తీసుకున్నప్పుడు అసలు టాలీవుడ్ని ఏం చేయాలి, టాలీవుడ్కి ఎందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద కేటీఆర్ గారి మీద ప్రేమ ఉంది, ఆయన చెప్పినట్టు వీళ్ళందరూ ఎందుకు వింటున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా వీళ్ళు అదే రకంగా ఉంటారా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీ ప్రభుత్వంతో సఖ్యతగా లేదు అనే భావన బాగా బలంగా ఉంది. ఆ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సందర్భాల్లో ఆయన వెంకటరెడ్డి గారు బయటపెట్టారు. టాలీవుడ్లో పాపులర్ హీరోలు కానీ సినిమా ఇండస్ట్రీ పెద్దలు కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కట్టసీగా కలవటం కానీ విషయం చెప్పడం కానీ ఏమీ లేదు అని చెప్పి చెబుతుంది. దానికి తగ్గ విధంగా సినిమాలో ఉన్నటువంటి సినిమా పెద్దలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడడం కానీ లేదా పాజిటివ్గానో నెగిటివ్గానో ఏం లేకుండా సినిమా ఇండస్ట్రీ కంప్లీట్గా దూరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు కూడా ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీతోటి వీళ్ళు పాపులర్ హీరోలు, పాపులర్ నటులు, టాలీవుడ్ పెద్దలు వాళ్ళతో ర్యాలీ అవుతున్నారు, వాళ్ళతో కలిసి వెళ్తున్నారు. ఎందుకు, ఏంటి, ఈ మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి అనే దాని మీద కొంచెం డెప్త్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ గారు వెళ్ళారు అనేది ఒక విశ్వసనీయ సమాచారం. వెళ్ళినప్పుడు చాలా కొన్ని రహస్యాలు బయటపడ్డాయి. వాటిలో ప్రధానమైనది ఏంటంటే 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రభుత్వంతో కలిసి వాళ్ళు ఆర్థికంగా కూడా భాగస్వామ్యం అయ్యారు. అంటే కొన్ని బిజినెస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీల్లో కానీ లేదా ఫార్మా కంపెనీల్లో కానీ లేదా హాస్పిటల్స్లో కానీ వీళ్ళని స్లీపింగ్ పార్ట్నర్స్గా
పెట్టారు, పెట్టుబడులు పెట్టించారు. అందుకే బిజినెస్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయటం బట్టే వాళ్ళు ఆ ఫ్యామిలీని వదిలిపెట్టి వీళ్ళు రాలేకపోతున్నారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీని విమర్శించినందువల్ల వీళ్ళందరూ ఆయనకు మద్దతు పలకడం వెనక ఆర్థికపరమైన లావాదేవీలు కల్వకుంట్ల ఫ్యామిలీ అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి బలంగా ఉన్నాయి. ఆ వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నందువలనే కల్వకుంట్ల ఫ్యామిలీతోటి టాలీవుడ్ పెద్దలు నడుస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఈ కోణం నుంచి ప్రభుత్వం కొంత స్క్రూటినీ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఆ స్క్రూటినీ చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి పెట్టారు, ఏ కంపెనీలో పెట్టారు, వీళ్ళకి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, హవాలా ఏమైనా నడిచిందా, మనీ లాండరింగ్ నడిచిందా, బ్లాక్ మనీ నడుస్తుందా, వీటన్నిటి మీద దృష్టి పెట్టి కొంతమంది మీద కేసులు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం తీసుకుంటే పాపులర్ హీరోలందరూ అక్కినేనికి సంబంధించిన ఫ్యామిలీకి మద్దతు ఇచ్చారు కదా సమంత ఇష్యూ వచ్చినప్పుడు. సో వాళ్ళకి ఏంటి అక్కినేని గారి ఫ్యామిలీ మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రేమ, లేదా దీని వెనక కేటీఆర్ గారు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాల, ఫస్ట్ అది తేలాలి. ఒకవేళ అక్కినేని గారి మీద, అక్కినేని ఫ్యామిలీ మీద, నాగార్జున మీద కొంచెం అభిమానం ఉంటే కనుక ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు వీళ్ళు ఎందుకు రాలేదు? ఎన్ కన్వెన్షన్ కూల్చారు కదా, ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు వీళ్ళు ఎందుకు రాలేదు? రావాలి కదా, అది మంచో చెడో ఏదో ఒకటి వాళ్ళైతే రెస్పాండ్ కావాలి కదా, రెస్పాండ్ కాలేదు ఆ రోజున. కానీ ఈ ఇన్సిడెంట్లో రెస్పాండ్ అయ్యారు. ఎందుకు? ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఇన్సిడెంట్కి రాజకీయ రంగు పులుముకుంది. మంత్రి సురేఖ గారు ఎవరిని టార్గెట్ చేసింది అసలు? ఆవిడ కేటీఆర్ని టార్గెట్ చేసింది. కేటీఆర్ ఎలాంటి వాడు అనేది చెప్పేటువంటి ప్రయత్నం ఆవిడ చేశారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనేదాన్ని ఆవిడ తెలంగాణ సమాజానికి చెప్పాలనేటువంటి ప్రయత్నం ఆ మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ ఉద్దేశం కూడా అదే అని చెప్పి ఆవిడ చెప్పారు కదా, తన ఉద్దేశం అది కాదు. చెప్పేటువంటి మొత్తం కేటీఆర్ గారి గురించి చెప్పేటువంటి దాంట్లో భాగంగా నేను నోరు జారాను సమంత గారి విషయంలో. తాను ఏదైతే బాధపడుతున్నానో అప్పటి వరకు ఆ బాధని మళ్ళా ఆవిడకు కూడా కలిగించాను, దానికి నేను చింతిస్తున్నాను, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. అంతటితో అయిపోవాలి కదా, ఇంతటితో ముగించండి అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు. కానీ దాన్ని కంటిన్యూ చేశారు కదా, 100 కోట్లకి డ్యామేజ్ సూట్ వేశారు కదా ఆవిడ సారీ చెప్పినా కానీ. మరి దాన్ని ఎందుకు కంటిన్యూ చేశారు అని అంటే రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు వీళ్ళు టాలీవుడ్లో ఉండేటువంటి పెద్దలు వింటున్నారు అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. దానికి కౌంటర్గా టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఇప్పుడు ఎవరెవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం పూర్వపరాలు, ఆస్తుల వివరాలు, పెట్టుబడులు, ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి, ఏ ప్రాజెక్ట్స్లో పెట్టుబడి పెట్టారు, ఎక్కడెక్కడ వీళ్ళకి స్లీపింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో నాగార్జున గారికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఏసీబీనో లేకపోతే సిఐడినో లేదంటే విజిలెన్సో ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ వేయడానికి మాత్రం సిద్ధమవుతుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ చాలా సైలెంట్గా చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ పోతుంది. ఇప్పటివరకు ఏమనుకుంటున్నారు, ఈ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, కొండా సురేఖ గారికి మద్దతు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ వేరే ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. దీన్ని అనవసరంగా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అనేది కూడా కొండా సురేఖ గారు అంటున్నారు. ఇవాళ కోర్టులో విచారణ కూడా వచ్చింది పరువు నష్టం దావాకు సంబంధించి. ఎందుకు ఇంత చేస్తున్నారు, ఇంత ఫైటు అంటే ఆమెను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ బయటకు తీయడానికి ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా వెళ్తున్నారు. దానికి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి ఒక కంక్లూజన్ రాబోతుందని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.